దర్శనం కోసం అర్ధరాత్రి నుంచి భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ కిరణ్ అక్కడి నుంచి అందిస్తారు. కిరణ్, ఓవర్ టు యు. వైకుంఠ ఏకాదశికి శ్రీవారి ఆలయం ముస్తాబైంది. ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున పుష్పాలతో శ్రీవారి ఆలయాన్ని మొత్తము నింపేశారు. మరోవైపు వైకుంఠ ద్వారంలో కూడా మొత్తము పూలతో మొత్తం ఆలయాన్ని మొత్తం అలంకరించారు. ఆలయం మహద్వారం నుంచి కూడా శ్రీవారి గర్భాలయం వరకు మరి తిరిగి వచ్చేటప్పుడు కూడా పెద్ద ఎత్తున పూల అలంకరణ చేశారు. మనం ప్రస్తుతం మహద్వారం వద్ద ఉన్నాము. ఈ పూల అలంకరణ మనం ఒకసారి చూడవచ్చును, పెద్ద ఎత్తున చేశారు. మరోవైపున ఈ ఏడాది కూడా శ్రీవారి వైకుంఠ ద్వారాలను ఒంటి గంటకి తెరిచినప్పుడు మొదటగా విఐపి భక్తులను అనుమతించిన తర్వాత 3:30 ప్రాంతం నుండి కూడా ఆ సర్వదర్శనం భక్తులను అనుమతించినటువంటి సందర్భము. ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా వైకుంఠ ఏకాదశిలో అంటే 3:30 నుంచే కూడా సర్వదర్శనం ప్రారంభించడం ఇదే మొదటిసారి అని చెప్పి మనం చెప్పవచ్చును. మరోవైపున అంటే టీటీడీ అధికారులు పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకి చేరతారన్న సమాచారంతో అన్ని ఏర్పాటు చర్యలు కూడా చేపట్టారు. దీనిలో భాగంగానే అంటే 31 క్యూ కాంప్లెక్స్లతో పాటుగా తాత్కాలికమైనటువంటి షెడ్లను కూడా నారాయణగిరి గార్డెన్లో ఏర్పాటు చేశారు. వీటిని క్యూ లైన్లతో పూర్తిగా అనుసంధానించారు. ఇది సక్సెస్ అయినట్టు తెలుస్తుంది. అంటే భక్తులు కూడా వచ్చినటువంటి భక్తులు మనం మాట్లాడించే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేసినటువంటి సందర్భం మనకి కనిపిస్తుంది. మరోవైపు 3:30 నుంచి కూడా అంటే సుమారు దాదాపు 45 గంటల పాటు కూడా కేవలం సర్వదర్శనం పైన మాత్రమే శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పించారు. మరోవైపున విఐపీలు కూడా దాదాపు 3,000 పాసులు ఇచ్చినట్టు మనకి ప్రస్తుతం సమాచారం అందుతుంది. ఇప్పటికే విఐపీ దర్శనాలను పూర్తి చేసి ఆ సర్వదర్శనం భక్తులను అనుమతిస్తున్నటువంటి సందర్భం. మరోవైపున ఎన్నడూ లేని విధంగా చర్యలు చేపట్టారు. ఓవైపున 2,700 మంది శ్రీవారి సేవకులతో పాటు కూడా దాదాపు 4,000 మంది పోలీస్ సిబ్బందిని కూడా ప్రత్యేకంగా వైకుంఠ ఏకాదశికి ఈరోజు మోహరించడం జరిగింది. మరోవైపున పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకి ఇంకా కూడా చేరుకునే అవకాశం ఉండడంతో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మొత్తం కూడా వచ్చినటువంటి భక్తులకి దర్శనం చేయిస్తామని చెప్పి టీటీడీ ఉన్నతాధికారులు చెప్తున్నటువంటి సందర్భం ఉంది. మరోవైపున టీటీడీ ఈఓ కూడా మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా సర్వదర్శనం వారికి ప్రత్యేకంగా ఇక్కడ పెద్దపీట వేస్తూ 3:30 నుంచే కూడా సర్వదర్శనం భక్తులని ఆలయంలోకి అనుమతించామని చెప్పి చెప్తున్నారు. మరోవైపున టీటీడీ చర్యలు చేపట్టినటువంటి వాటి సత్ఫలితం ఇచ్చిందని చెప్పి ఈఓ సాంబశివరావు గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనాథ్తో కిరణ్, హెచ్ఎం టీవీ, తిరుమల.